ఒక అరణ్యంలో ఒక కాకి, ఒక ఎలుక, ఒక తాబేలు, ఒక జింక నలుగురు మంచి మిత్రులుగా జీవించేవారు. వారు ప్రతిరోజూ ఒక పెద్ద వృక్షం కింద కలుసుకుని కథలు చెప్పుకుంటూ, ఆటలు ఆడుతూ సంతోషంగా గడిపేవారు. వారి మధ్య నిజమైన స్నేహం ఉండేది. ఒకరోజు ఆ జింక ఆహారం కోసం అడవిలో తిరుగుతూ వేటగాడు వేసిన వలలో చిక్కుకుంది. అది బయటపడేందుకు చాలా ప్రయత్నించినా సాధ్యం కాలేదు. అది భయంతో కేకలు వేయగా కాకి ఆ శబ్దం విని పైనుండి చూసింది. వెంటనే ఎలుకను, తాబేలును పిలిచింది. ముగ్గురూ కలిసి అక్కడికి పరుగెత్తి వచ్చారు. ఎలుక వెంటనే తన పదునైన పళ్లతో వల కొరుకుతూ చింపేసింది. కొంతసేపటికి జింక విముక్తి పొందింది. అందరూ ఆనందించారు. వేటగాడు తిరిగి అక్కడికి వచ్చి జింక వలలో లేనందుకు ఆశ్చర్యపోయాడు. ఆ సమయంలో దారిలో నెమ్మదిగా నడుస్తున్న తాబేలును చూసి దానిని పట్టుకున్నాడు. తాబేలును తన సంచిలో వేసుకుని ముందుకు నడిచాడు. ఇది చూసి మిగతా మిత్రులు ఆందోళనకు గురయ్యారు. కాని కాకి ఒక తెలివైన యుక్తి ఆలోచించింది. యుక్తి ప్రకారం జింక రోడ్డుపై మృతదేహంలా పడిపోయింది. వేటగాడు దానిని చూసి సంచి నేలపై వదిలి జింక దగ్గరకు వచ్చాడు. ఆ సమయంలో ఎలుక వెంటనే ఆ సంచిని కొరికి తెరిచి తాబేలును బయటకు తీసింది. తాబేలు నదివైపు నెమ్మదిగా పాకింది. ఒక్కసారిగా జింక లేచి పరుగెత్తింది. చివరికి ఆ 4 మిత్రులు కాకి, ఎలుక, తాబేలు, జింక అందరూ కలిసి ఒక చెరువు దగ్గర సంతోషంగా కలుసుకున్నారు. వారు ప్రమాదం నుండి బయటపడ్డారు.